హాయ్ అండి. నమస్తే అండి అందరికీ. సో ఇదేంటంటే అండి బ్లౌజ్‌కి ఆల్రెడీ సింగిల్ పైపింగ్ వేయడం నేను చూపించాను. ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్‌కి ఆల్రెడీ ముందే కుట్టేసిన బ్లౌజ్‌కి హెమ్మింగ్ అంతా అయిపోయిన తర్వాత సింగిల్ పైపింగ్ ఎలా ఎయ్యాలి అనేది కూడా నేను చూపించాను. ఇది ఏంటంటే అండి 3 పైపింగ్స్ అంటే ఒక పైపింగ్ కాదు, 2 పైపింగ్‌లు కాదు, 3 పైపింగ్‌లనమాట. ఒకేసారి మనం ఎలా ఏసుకోవచ్చు. అది యాక్చువల్‌గా ఇది స్లీవ్స్ అంటే హ్యాండ్స్‌కి నేను ఫస్ట్ చూపిస్తున్నాను. ఇప్పుడు నేను చూపించినట్టుగా 3 కలర్స్ క్లాత్స్ అంటే నాకు ఆ 3 కలర్లు కావాలి కాబట్టి ఆ 3 తీసుకున్నాను. మీకు సారీ బట్టి, డ్రెస్ బట్టి ఏదైతే ఆ 3 కలర్స్ తీసుకొని ఫస్ట్ నార్మల్‌గా మనం సింగిల్ పాదంతో పైపింగ్ వేసుకుంటాం కదా! అలాగా నేను ఇది నేవీ బ్లూ అనమాట. నేవీ బ్లూకి థ్రెడ్ సన్నగా ఉన్న థ్రెడ్ ఉంటుంది కదా మనకి పైపింగ్ థ్రెడ్స్, ఆ థ్రెడ్ వేసేసి సింగిల్ పాదంతో చక్కగా నీట్‌గా పైపింగ్ ముందు కుట్టేసుకోవాలి. మనకి ఎంత పొడవు అయితే కావాలో అంత పొడవు, హ్యాండ్ ఎంత పొడవు మనకి లూజ్ ఉంటుంది కదా, ఆ లూజ్ది ఎంతైతే పొడవు కావాలో ఆ పొడవు మనం కుట్టేసుకోవాలి. ఇది నేవీ బ్లూ అనమాట. సో కట్ చేసేద్దాం తర్వాత దారాన్ని. అంటే దగ్గర నుంచి చూపిస్తున్నాను అండి మీకు తెలియడం కోసం. పక్కనే థ్రెడ్ పక్కనే మనకి దారం పడాలి. ఆల్రెడీ చాలా వీడియోస్లో అయితే చూపించానండి అలాగే మనం ఎలా చేయొచ్చు అనేది. సో అందుకని నేను నార్మల్గా దీనిలో డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. సో తర్వాత ఈ 2 కలర్స్కి కూడా అలాగే లోపల థ్రెడ్ పెట్టేసి మూడింటిని వేరువేరుగా తయారు చేసుకోవాలి ముందు. ఒకటి నేవీ బ్లూ, ఒకటి వైట్, ఒకటి రాయల్ బ్లూ అనమాట. యాక్చువల్గా నా బ్లౌజ్కి అది సెట్ అనమాట 3 కలర్స్. సో ఇలా చేసేసిన తర్వాత ఈ ఏదైతే రాయల్ బ్లూ ఉందో ఆ రాయల్ బ్లూకి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని నేను కట్ చేసేస్తున్నాను. అంటే మనకు థ్రెడ్ కుట్టిన తర్వాత జస్ట్ ఒక 1/4 ఇంచు క్లాత్ ఉంటే చాలు, ఇంకా ఎక్కువ అవసరం లేదు. 1/2 ఇంచు లోపే, ఇంకా అంతకన్నా ఎక్కువ అవసరం లేదు, ఉండకూడదు కూడా, ఎందుకంటే తర్వాత కనిపిస్తుంది మళ్ళీ అది. సో అలాగే ఇది మధ్యలో అనమాట, మధ్యలో వస్తుంది ఈ కలరు. సో మొత్తం అంతా అయిపోయినట్టు మీకు చాలా క్లారిటీ వస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ సెకండ్ మధ్యలో అంటే మీకు అర్థం కాకపోవచ్చు, బట్ ఈ ఫస్ట్ది ఏదైతే పెడుతున్నామో దానికి మాత్రం కట్ చేయకూడదు. అది ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేయలేదు. అదే నేవీ బ్లూ, దానికి కట్ చేయలేదు చూడండి కింద ఎక్స్ట్రా క్లాత్. ఇప్పుడు కింద ఫస్ట్ నేవీ బ్లూ పెట్టి దానిపైన వైట్ పెట్టి ఎలా పెట్టాలంటే నేవీ బ్లూ థ్రెడ్ పక్కనే వైట్ థ్రెడ్ వచ్చేలా పెట్టాలి. చూసారా కనిపిస్తుంది ఇప్పుడు మీకు, దగ్గర నుంచి చూపిస్తున్నాను నేను. మళ్ళీ వేసే కుట్టు కూడా ఆ వైట్ క్లాత్ మీద థ్రెడ్ పక్కనే కుట్టు పడాలి. అది సింగిల్ పాదం అయితేనే మనకి ఈజీగా అవుద్ది అనమాట. డబుల్ పాదంతో కూడా వేయొచ్చు కానీ అది కొంచెం కష్టంగా ఉంటుంది. సింగిల్ పాదం అయితే మనకి ఇంకా అలా హెడేక్ ఉండదు, చక్కగా పక్కనే పడుతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. చూసారు కదండి, అర్థమైంది కదా. ఫస్ట్ నేవీ బ్లూ పెట్టాను, దానికి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేయలేదు. ఎందుకు కట్ చేయలేదంటే తర్వాత చూపిస్తాను నేను, అంటే చెప్తాను, ఇప్పుడు చెప్పిన అర్థం కాదనమాట. సో ఇలా వేసేసిన తర్వాత ఈ వైట్ దానిపైన పెట్టి దాని పక్కనే వైట్ థ్రెడ్ పక్కనే చూసారు కదా కుట్టు కనిపించేలా కుట్టు వేసేలాగా వేయాలి. తర్వాత మళ్ళీ రాయల్ బ్లూ తీసుకున్నాను కదా, ఆ రాయల్ బ్లూ కూడా వేసేసి ఇప్పుడు ఎలాగైతే ఫస్ట్ రెండింటికి వేసామో సేమ్ ఇది అలాగే ఆ రాయల్ బ్లూలో ఏదైతే మనం పైపింగ్ థ్రెడ్ పెట్టామో వైట్ దారం కనిపిస్తుంది కదా, దారం అందుకనే నేను వైట్ పెట్టాను. ఆ దారం మీదే మళ్ళీ కుట్టుపడేలాగా థ్రెడ్ పక్కనే కుట్టుపడేలా అనమాట. లోపల ఉండే పైపింగ్ థ్రెడ్కి పక్కనే పడాలన్నమాట. అంటే ఆల్రెడీ మనం ముందు కూడా అలాగే వేసాం కాబట్టి ఆ వైట్ థ్రెడ్ కనిపిస్తుంది కదా, దాని మీదే మళ్ళీ కుట్టుపడాలన్నమాట. యాక్చువల్గా ఇది 3 కొంచెం దగ్గర కలర్స్, అంటే ఆ ఫస్ట్ది లాస్ట్ది ఒక దగ్గర కలర్స్, మధ్యలో మాత్రం వైట్, లేదు 3 కంప్లీట్ డిఫరెంట్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది లుక్. సో మనకి ఇలాగా 3 పైపింగ్స్తో ఈ క్లాత్ అయితే తయారైపోయింది. ఇప్పుడు నేను చెప్పించాను కదండి ఇందాక మనం కట్ చేయకూడదని ఎందుకు చెప్పానంటే ఇక్కడ మనం మడత పెట్టి కుట్టేయాలన్నమాట. ఎందుకంటే అది హెమ్మింగ్ చేసుకోవడానికి ఆ దారాలు బయటకు వచ్చేయకుండా. అందుకని ఫస్ట్ ఏదైతే వేద్దాం అనుకుంటున్నాం దానికి మాత్రం మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేయకూడదు. ఇప్పుడు ఇది ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజెస్ కూడా వేసేసుకోవచ్చు. కుట్టేసిన బ్లౌజ్ అయితే జస్ట్ చిన్న లూజ్ హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా, లూజ్ దారి కొంచెం కుట్లు ఓపెన్ చేసేసి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు కుట్టేసుకోవడమే. ఇదైతే నార్మల్గా కొత్త బ్లౌజే, బట్ ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజెస్ కూడా వేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ హెమ్మింగ్ కూడా అయిపోయిన బ్లౌజ్ ఉంటుంది కదా, అలాగా నేనైతే మిషన్ మీద వేస్తాను, ఇంకా ఎలాగ ఇది వేస్తాను కదా అని. మామూలుగా పాత బ్లౌజ్ అనుకోండి హెమ్మింగ్ ఉంటుంది కదా, హెమ్మింగ్ అలా ఉంచేవచ్చు, ఇంకా దాన్ని ఏం తీయవసరం లేదు. ఓన్లీ కొంచెం అక్కడ లూజ్ దారి కొంచెం లూజ్ తీసి అంటే కుట్టడానికి ఈజీగా తీసేసి సైడ్ జాయింట్ ఉంటుంది కదా హ్యాండ్కి, ఆ సైడ్ జాయింట్ కొంచెం ఇప్పి ఇప్పుడు నేను చూపించినట్టుగా ఆ 3 పైపింగ్లు బయటకు ఉండాలి. ఆ వెంటనే ఇమీడియట్గా ఈ మన హ్యాండ్ క్లాత్ ఉండాలన్నమాట. హ్యాండ్ క్లాత్ మీద ఆ పైపింగ్ పక్కనే కుట్టుపడాలి. అర్థమైంది కదండి. మనం ఏదైతే పైపింగ్ తీసుకున్నామో పైపింగ్ మీద కుట్టుపడకూడదు, ఆ పైపింగ్ మీద పైపింగ్ పక్కనే థ్రెడ్ పక్కనే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా మన హ్యాండ్ పెట్టి హ్యాండ్ మీద కుట్టుపడాలి, పైపింగ్ మీద కుట్టుపడకూడదు. ఆ రాయల్ బ్లూ ఉంది కదా, రాయల్ బ్లూ పక్క థ్రెడ్ పక్కనే మన ఏదైతే వైట్ హ్యాండ్ ఉందో ఆ హ్యాండ్ మీద కుట్టుపడాలన్నమాట. చాలా అంటే చాలా ఈజీ అండి. చక్కగా అంతా మొత్తం డ్రెస్ అంతా అయిపోయి ఎప్పుడైనా పాత డ్రెస్సులైనా సరే ఆల్రెడీ ఉన్న దానికి మనం కొంచెం కొత్తగా మోడల్ చేసుకుందాం ఇలా పైపింగ్స్ వేసుకుంటే మనకి మళ్ళీ కొత్త లుక్ వస్తుంది అనమాట. ఆ పాత లుక్ కాకుండా అంటే కొంచెం బోర్ కొట్టింది అనుకోండి దేని మీద మనం సింపుల్గా చక్కగా ఇలా వేసేసుకోవచ్చు సింగిల్ పాదంతో. సో ఇదండి ఆ బ్లౌజు.
యాక్చువల్గా బ్లౌజ్ నెక్ కూడా వేసాను, నెక్ స్క్వేర్ నెక్ కూడా వేసాను. స్క్వేర్ దగ్గర ఎలా తిప్పాలి ఏంటి అనేది వీడియోలో అయితే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఇది ట్రిపుల్ పైపింగ్ అనమాట. సో బ్లౌజ్ అది యాక్చువల్గా ఈ బ్లౌజ్ ఏ సారీ మీద కాదు, నేను వేరేగా తీసుకున్నాను. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే, మీటర్ 1000 అనమాట. కానీ నాకు బాగా మ్యాచింగ్ చాలా అట్లా ఉందని చెప్పి నేను తీసాను. ఇది హ్యాండ్స్కి ఇప్పుడు నేను చూపించింది. ఇది లటకన్స్, అలాగే నెక్ కూడా వేసాను, నెక్ స్క్వేర్కి వేసాను అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.